యేసు ప్రభుకు మాకు ఎటువంటి సంబంధం లేదు. పూర్వికంగానే హైందవ కుటుంబం. మాకున్న ఒకే ఒక ఆధారం వ్యాపారం చేయడం. మా యొక్క సొంత ప్రాంతం తమిళనాడు ప్రాంతంలోని కన్యాకుమారి దగ్గర విలాతికులం అని చెప్పి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది, చిన్నూరని. అక్కడే పుట్టాను. మా తల్లిదండ్రులు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వ్యాపారం కోసం అని చెప్పి అక్కడి నుండి తమిళనాడు ప్రాంతంలో నుండి ఆంధ్ర ప్రాంతమునకు వ్యాపారం కొరకై తిరుపతి పట్టణం దగ్గర శ్రీకాళహస్తి అని ఉంది. ఆ శ్రీకాళహస్తి దగ్గర పల్లమాల అనే ఒక గ్రామంలో వ్యాపారం చేయడానికి మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఊహ కూడా తెలియని చిన్న పిల్లలు ఆంధ్ర ప్రాంతానికి ఫస్ట్ టైం వ్యాపార నిమిత్తమే మా నాన్న వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు. అక్కడే మా యొక్క జీవితం ప్రారంభమైంది. ఒక వ్యాపారాన్ని మా నాన్న ప్రారంభించాడు. ఆ వ్యాపారం మంచిగా అభివృద్ధి కలిగింది. ఎలా అంటే ఒక చిన్న వ్యాపారాన్ని ఎలాగైనా సరే బాగా చేయగలిగిన మంచి టెక్నిక్ కలిగిన ఒక వ్యక్తి మా నాన్న. వ్యాపారంలో మంచి అనుభవం కలిగిన ఒక వ్యక్తి. వ్యాపారంలో ఎలాగైనా సాధించాలని ఒక పట్టుదల కలిగిన ఒక వ్యక్తి మా నాన్న. పల్లమాల అనే ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతంలో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారం చాలా అభివృద్ధి అయ్యింది. రోజు రోజుకి వ్యాపారం పెరుగుతూనే ఉంది. వ్యాపారం పెరుగుతూ ఉండగా మా నాన్నకు అలానే స్నేహితులు కూడా పెరిగారు. స్నేహితులు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, కొంతమంది చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నవాళ్ళు, ఇలా అనేకులు మా నాన్నకు స్నేహితులుగా పెరిగారు. తద్వారా మా నాన్న వ్యాపారం పైన ఉన్న పట్టుదల, వ్యాపారం పైన ఉన్న కార్యాన్ని అంతా విడిచిపెట్టి మద్యపానానికి బానిసయ్యాడు. స్నేహితులతో కలిసి మద్యపానానికి లోనైపోయాడు. మద్యపానాన్ని ఒక్కొక్క రోజు అలవాటుగా మార్చబడింది. తద్వారా మా నాన్న 24 hours 24 గంటలు మద్యమత్తులోనే ఉంటాడు. ఎప్పుడు మద్యం, రాత్రి అని తేడా లేదు, పగలని తేడా లేదు, 24 hours మద్యమత్తు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రి బవళ్ళు త్రాగి వ్యాపారం అంతా కోల్పోయాం. జీవితం అయిపోయింది అనుకున్నాం. మా నాన్న యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వ్యాపారం కోసం డబ్బంతా తీసుకెళ్తాడు. ఆ తర్వాత మద్యపానానికి డబ్బంతా ఖర్చులు పెట్టి ఎక్కడ పడుంటాడో కూడా తెలియదు, ఏ ఊర్లో ఉంటాడో కూడా తెలియదు. పలు సందర్భాల్లో నేను మా అన్నయ్య వెళ్ళి మా నాన్నను మోసుకొని వచ్చాం. చిన్న వయసులోనే త్రాగుడుకు బానిసైపోయి వేదనకరంగా జీవించాడు. పలు సందర్భాల్లో మా నాన్న వ్యాపారం కోసం వెళ్తాడంతే, 10 రోజులు 15 రోజులు ఇంటికి రాడు. ఎక్కడో ఒక చోట పడిపోయి ఉంటాడు. కొంతమంది అంటారు పలానా చోట పలానా ఊరిలో పడి ఉన్నాడని చెప్పి. అలాంటి వేదనకరమైన జీవితం. 24 గంటలు త్రాగుడుకు బానిసై మద్యానికి మత్తుడై కుటుంబంలో సమాధానం లేదు. జీవితమే అంధకారం అయిపోయింది. ఇకపైన కుటుంబమే అయిపోయింది, ముగించబడింది అనుకున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు మద్యం మత్తులు, గొడవలు, సమాధానం ఉండదు, నెమ్మది లేదు. జీవితమే అంధకారం అయిపోయింది. అన్నిటిని కోల్పోయాం. వ్యాపారంలో నష్టాలు, అప్పుల సమస్యలు ఓ పక్క పెరిగిపోయాయి. ఇకపై జీవించే అవకాశం లేని పరిస్థితుల్లోకి త్రోయబడింది జీవితం. మా నాన్న అనుకున్నాడు, నా జీవితంలో ఉన్న ఈ బానిసత్వం నుంచి ఇకపై విడుదల పొందే అవకాశమే లేదు. ఏం చేయాలి, ఎలా మన కుటుంబం ముగించబడుతుందా అని చెప్పి వేదనకరమైన పరిస్థితికి త్రోయబడింది జీవితం. ఇటువంటి పరిస్థితుల్లో మా అమ్మ మా నాన్న వేదనతో అన్నారు, ఇదే ప్రాంతంలో ఉంటే నేను మారను, నా బ్రతుకు మారదు. ఇక్కడున్న పరిస్థితులను బట్టి, ఇక్కడున్న కార్యాలను బట్టి నేను మారలేను. నేను మారాలంటే ఒకే ఒక ఆలోచన, మనం తిరిగి తమిళనాడు ప్రాంతానికి వెళ్ళిపోదాం అని చెప్పి మా నాన్న చెప్పాడు. ఓ ప్రక్క అప్పుల సమస్యలు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు. ఇటువంటి భయంకరమైన స్థితిలో మా నాన్న అమ్మ అక్కడున్న వ్యాపారం అన్నిట్లు కూడా, స్థలం ఇల్లు అన్నిట్లు కూడా అమ్మిపడేసాం. అన్నిట్లే అమ్మిపడేసి ఎవ్వరికీ తెలియకుండా అప్పుల సమస్యలు పెరిగిపోయాయి కాబట్టి ఇక్కడ ఉంటే మనకు కుదరదని చెప్పి ఉన్న ఇల్లు అన్నిట్లు కూడా అమ్మిపడేసి తిరిగి తమిళనాడు ప్రాంతానికి వెళ్ళిపోయాం. తిరిగి తమిళనాడు ప్రాంతంలో మరలా ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్పి మరలా ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాం.
జరిగిన కార్యం ఏంటి? మరలా లక్షల్లో పెట్టి వ్యాపారం ప్రారంభించి ఇకపైన అటువంటి పాపము, అటువంటి కార్యాల మత్తు, అటువంటి కార్యాలకి నేను వెళ్ళనని చెప్పి పట్టుదలగా వ్యాపారాన్ని ప్రారంభించాడు మా నాన్న. ఆ వ్యాపారం కొద్ది రోజుల్లోనే బాగా డెవలప్ అవుతున్న సమయం మా నాన్న యొక్క జీవితంలో ఉన్న ఆ బానిసత్వం, మా కుటుంబంలో ఉన్న భయంకరమైన దరిద్రం, శాపం, వేదన మా కుటుంబాన్ని వెంటాడింది. సుమారు 1 నెల కూడా కాలేదండి, తిరిగి మా నాన్న తిరిగి అదే బానిసత్వం, అదే త్రాగుడికి అలవాటైపోయాడు. తిరిగి అక్కడ వ్యాపారం అంతా కోల్పోయాం, లక్షలంతా అన్నీ పోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి తినడానికి ఆహారం ఉండేది కాదు, పిడికిన అన్నం దొరికేది కాదు. వేదనతో జీవించాం, జీవితమే అంధకారం అయిపోయింది. అంతా ముగించబడిన పరిస్థితులు, సొంత బంధువులు, రక్త సంబంధులు అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు. ఇది ఒక త్రాగుబోతు కుటుంబం, ఇక కుటుంబం అయిపోయిందంతే, జీవితం ముగించబడిన జీవితం అయిపోయిందంతే, ఇక ప్రయోజనం లేదని చెప్పి అందరూ విడిచిపెట్టేశారు. జీవితంలో వేదన అంటే ఇంత అంతా కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పరిస్థితుల్లోనే నా చిన్న వయసు మొదలుకొని నాకు దైవభక్తి చాలా ఎక్కువ. దైవభక్తి, ప్రతి గుళ్ళకు వెళ్తాను, ప్రతి గోపురాలకు తిరుగుతాను, ఏమేం చేయాలో అన్నీ చేస్తాను. అక్కడున్న వాళ్ళందరితో కూడా, అయ్యా మా జీవితంలోని పరిస్థితులు, ఈ వేదనకరమైన పరిస్థితులు మారాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అని చెప్పి వారి దగ్గర అడిగేవాడిని. అక్కడున్న గురువులు, పంతులు ప్రతి ఒక్కరూ అంటూ ఉండేవారు, ఈ శనిగ్రహం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది, ఈ శని మీ జీవితాన్ని పోవాలంటే శనిగ్రహాలు తిరుగు, అవి చేయి ఇవి చేయనేవాళ్ళు. శనిగ్రహాలు తిరిగి 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 అలిసిపోయాను. నా ప్రియ సహోదరి, వేదనతో కన్నీళ్లతో చెబుతూ ఉన్నాను. రాత్రి అనక పగలనక గోపురాలు చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయాను. ఏదేదో చేయాలన్నీ చేసి చూశాను, అయినా నెమ్మది లేదు. సంపాదన అంతా పోయింది. చివరికి తినడానికి ఆహారం లేని పరిస్థితి, ఏమీ లేని పరిస్థితులు త్రోయబడింది జీవితం. ఓ రోజు రాత్రి 9:30 ప్రాంతం, అన్నిటిని కోల్పోయి ఇక తినడానికి ఆహారం లేదు. మా అమ్మ చెబుతుంది, ఇకపైన బియ్యం కూడా లేవు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఉన్నది ఇది మాత్రమే అని చెప్పి కొంచెం ఆహారాన్ని మాత్రం తీసుకొస్తుంది. ఏం చేయాలో తెలియదు. ఆ ఆహారాన్ని తీసుకొని వచ్చి 5 మంది కుటుంబంలో అందరూ కూర్చున్నాం. తినడానికి కొంచెం అన్నం తీసుకుని వస్తుంది మా అమ్మ. రేపటి నుంచి మనకి ఏమీ లేదని చెప్పంటుంది. వెంటనే మా నాన్న అన్నాడు, ఇటువంటి వేదనకరమైన జీవితం బ్రతకడం కన్నా మనం చావడమే మేలు. ఇటువంటి బ్రతుకు మనకు వద్దు, మనం చావడమే మేలు. కుటుంబంగా అందరూ ఒక్కసారిగా మనం చనిపోదాం, మనం బ్రతికి ఎవరికి ప్రయోజనం, మనం చావడమే మేలు అని చెప్పి మా నాన్న లేచాడు. నేను వెళ్ళి ఒక చిన్న విషం బాటిల్ తీసుకొస్తాను. ఆ విషం బాటిల్ తీసుకుని వచ్చి ఆహారంలో కలిపి కుటుంబంగా అందరూ ఒకేసారిగా ఆహారాన్ని తిని విషాహారాన్ని తిని చచ్చిపోదామని చెప్పి మా నాన్న చెప్పాడు. మేమంతా అన్నాం, నిజమే, ఇకపైన బ్రతికి ఎవరికి ప్రయోజనం లేదు, సరే నాన్న మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పి అన్నాం. మా నాన్న లేచి వెళ్తున్నాడు విషం బాటిల్ తీసుకురావడానికి. రాత్రి 9:30 ప్రాంతం తీసుకురావడానికి వెళ్తున్నాడు. వెంటనే మా అన్నయ్య లేచి, నాన్న ఒక్క నిమిషం ఆగు నాన్న అంటున్నాడు. ఒక్క నిమిషం ఆగు నాన్న అని చెప్పి వెళ్ళి చెయ్యి పట్టి లాగాడు. వద్దు నాన్న, మనం చావకూడదు నాన్న, మనం చావకూడదు, మనం బ్రతకాలి. ఎలా బ్రతకగలం? అన్నిట్లు కోల్పోయాం, తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి, మనం ఎలా బ్రతకగలం? మా అన్నయ్య చెప్పాడు, లేదు నాన్న, మనల్ని బ్రతికించే ఒక దైవం ఉన్నాడు. ఏంట్రా? ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నెన్నో గ్రహాలు, అన్నీ తిరిగి అలసిపోయినా నేనే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వేంటి ఒక దైవం ఉన్నాడు, ఆయన బ్రతికిస్తాడని చెప్పి అంటున్నావే? ఎవరో మనల్ని బ్రతికించగలరు? ఈ లోకంలో మనల్ని బ్రతికించే వాళ్ళు ఎవరు లేరు. మన జీవితం ముగించబడింది అన్నాను. వెంటనే మా అన్నయ్య చెప్పాడు, లేదు, మన జీవితాన్ని బ్రతికించగలిగిన ఒక దైవం ఉన్నాడు, ఆయన పేరు యేసు. యేసు మన జీవితాన్ని బ్రతికించగలడు.
అన్నిట్లు కోల్పోయిన పరిస్థితుల్లో మా అన్నయ్య నేను ఎందుకు ఖాళీగా ఉండాలి, వ్యాపారం అంతా అయిపోయింది, ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ఆ రోజుకు ముందుగా ఇంచుమించు 2-3 నెలలుగా ఒక క్రైస్తవ సహోదరుడు, ఆ సహోదరుడు అప్పట్లో టేప్ రికార్డులు రేడియోలు ఉండేవి, వాటిని రిపేర్ చేస్తూ ఉంటాడు అతను. మా అన్నయ్య అనుకున్నాడు నేను ఖాళీగానే ఉన్నాను కదా, వారిని ఎలా రిపేర్ చేయాలో నేర్చుకోవాలి అని చెప్పి ఇంచుమించు 2-3 నెలలుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క టేప్ రికార్డులు రేడియోలు నేర్చుకోవడానికి వెళ్ళాడు, రిపేర్ చేయడం నేర్చుకోవడానికి వెళ్ళాడు. వాటిని నేర్చుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు కాబట్టి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా, ప్రతిరోజు మా అన్నయ్యతో యేసు ప్రభువుని గురించి అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాడు. అలా చెబుతూ ఉన్నప్పుడు మా అన్నయ్య దాన్ని అట్లే హృదయంలో పెట్టుకొని బయట చెప్పలేడు, ఎందుకంటే మేమంతా అసలు యేసు ప్రభువుకు మాకు సంబంధం లేని కుటుంబం, బయట ఎవరికి చెప్పకుండా అప్పటి వరకు హృదయంలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే మేము చనిపోవాలని నిర్ణయం తీసుకున్నామో ఆ రోజు అంటున్నాడు, లేదనన్నా మనం బ్రతకాలి, మనల్ని బ్రతికించే దైవం ఉన్నాడు, ఆ యేసయ్య బ్రతికిస్తాడంటున్నాడు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, యేసయ్య మన జీవితాన్ని మారుస్తాడని చెప్పి ధైర్యంగా చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు చావవలసిన మా జీవితాన్ని మా అన్నయ్య అడ్డుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకంతా 2 సేవకులు తీసుకొచ్చేసాడు మా అన్నయ్య. 2 సేవకులు వచ్చారు, మా అమ్మ నాన్నతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంచుమించు 15 గంట 20 నిమిషాలు మాట్లాడి తిరిగి 15 గంట ప్రార్థన చేస్తున్నారు. అది ఎలా ప్రార్థన అంటే కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు. నాకు ఊహ బాగా తెలుసు, బయట మేమంతా నిలబడుకొని ఏంటి పిచ్చోళ్ళ వీళ్ళు మా కోసం ఏడుస్తున్నారేంటి, వీళ్ళేంటి మా కోసం ఏడ్చుకుంటున్నారేంటి అని చెప్పి అనుకున్నాను. వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని చెప్పారు, అయ్యా ఈరోజు యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేశాం, ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది, మీరు చూస్తూనే ఉండండి, దేవుడు ఒక అద్భుతం చేస్తానని చెప్పి వెళ్ళారు. జరిగిన కార్యం ఏంటి, వారు వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గర 2.5 సంవత్సరాల క్రితం 2,000 రూపాయల చీటీ వేస్తున్నాం. ఎప్పుడు ఇది జరగక ముందు 2.5 సంవత్సరాల క్రితం వేసిన 2,000 రూపాయల చీటీ. ఈ చీటీలో 2.5 సంవత్సరాలుగా ఇవ్వకుండా సాధించిన వ్యక్తి వీళ్ళు ప్రార్థన చేసిన వెళ్ళిన 2 రోజుల్లోనే వాళ్ళు మా ఇంటికి వెతికి వచ్చి అయ్యా 2.5 సంవత్సరాల క్రితం మీరు వేసిన 2,000 రూపాయల చీటీ 100 కమిషన్ పోగా 1,800 ఇదిగోండి అని చెప్పి చేతులు పెట్టారు. మేము అనుకున్నాం వారం 10 రోజులకి ఆహారానికి కొరత లేదు, 1,800 వచ్చాయి చాలు అని చెప్పి సంతోషంగా ఉన్నప్పుడు మా అన్నయ్య అన్నాడు, ఈ 1,800 కన్నీటితో ప్రార్థన చేసి వచ్చిన డబ్బు ఇది, ఇకపై రాదు అనుకున్న డబ్బు అది. ఈ 1,800 మనం తినడానికి కాదు, ఏ ఆంధ్ర ప్రాంతంలో మనం ఓడిపోయామో ఇకపైన మనం బ్రతకలేమని చెప్పి వచ్చేసామో అదే ఆంధ్ర ప్రాంతానికి మనం వెళ్దాం, ఖచ్చితంగా నిత్యముగా నా యేసయ్య మనల్ని బ్రతికిస్తాడని చెప్పి ధైర్యంగా విశ్వాసంతో చెప్పాడు. మా నాన్న అన్నాడు, ఈ 1,800తో మనం ఏం వ్యాపారం చేయగలం, లక్షల్లో వ్యాపారం చేసే నడి రోడ్లో ఉంది బ్రతుకు, ఈ 1,800తో ఏమొస్తుంది అన్నాడు మా నాన్న. మా అన్నయ్య అన్నాడు, నాన్న యేసయ్యను ఒక్కసారి నమ్మి చూడు నాన్న, దయచేసి ఒక అవకాశం నాన్న నాకు ఇవ్వండి నాన్న, ఇది 1,800 మీరు అనుకుంటున్నారు, ఈ 1,800 నా యేసయ్య గొప్ప చేస్తాడని చెప్పి ధైర్యంగా చెప్పాడు. వెంటనే మా యొక్క ప్రయాణం తమిళనాడు ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతానికి బయలుదేరింది. ఎలా తెలుసా, మాకున్న ఆస్తులు 2 పనికిరాని డబ్బా సైకిళ్ళు, ఉల్లిపాయలు అమ్ముకుంటూ బ్రతికిన జీవితం, ఆ 2 డబ్బా సైకిల్ మాత్రమే మా ఆస్తి. ఈ 1,800 తీసుకొని తమిళనాడు ప్రాంతం నుండి ఆ డబ్బా సైకిల్లో ప్రయాణించి సచ్చివేడు ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి వచ్చాం. సచ్చివేడు ప్రాంతం అదొక అడవి లాంటి ఒక ప్రదేశంలా చూస్తున్నాం. అయ్యో ఇది ఇంత భయంకరమైన అడవి లాంటి ప్రదేశంగా ఉంది అని చెప్పి అనుకున్నాం. ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటికి 300 అడ్వాన్స్ అడిగారు. ఉన్నది 1,800 రూపాయల్లో 300 అడ్వాన్స్ ఇచ్చేసాం, పోతే 1,500 రూపాయలు ఉన్నాయి. ఆ 1,500లో 100 రూపాయలు ఆ రోజుకి మాకు కావలసిన ఆహారానికి వాటికి తీసుకొని అన్నీ అయిపోయాయి. పోతే మిగిలింది 1,400 రూపాయలు మాత్రమే. ఈ 1,400 రూపాయలు తీసుకొని మా అన్నయ్య మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభువా మా చేతిలో ఉన్నది ఈ 1,400 రూపాయలు మాత్రమే, మీరే దీన్ని ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థన చేసి లేచాడు. చిన్న బ్యాగ్ తీసుకున్నాడు, బయలుదేరి వెళ్ళాడు షాప్కి.
మేము అనుకున్నాం 1400తో ఏ షాప్, ఏం చేయగలం? ఏ వ్యాపారం చేయలేం. లక్షలు వ్యాపారం చేసే నడి రోడ్లో ఉంది బ్రతుకు. 1400తో ఏం చేస్తాడు? సర్లే, ఏదో వారం రోజులకి ఆహారానికి మనకు ఉంటుంది, చాలే అనుకున్నాను నేను. ఆ 1400తో ప్రతి పప్పుల్లోనూ నూనెల్లోనూ అరకిలో తీసుకొని ఒక చిన్న బ్యాగ్, అంతే 1400కి ఏమొస్తుంది, ఒక చిన్న బ్యాగ్లో తీసుకొచ్చాడు. తీసుకుని వచ్చి ఒక చిన్న సెల్ఫ్ లాగా పెట్టాడు. ఆ సెల్ఫ్లో పెట్టి పప్పులు అన్నిట్లు అక్కడ పెట్టి అక్కడున్న సేవకులను ఒక 5-6 మందిని తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నేను బయట ఉన్నాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. మా అన్నయ్య కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, అక్కడున్న సేవకులంతా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ వ్యాపారాన్ని ఆశీర్వదించండి అని చెప్పి. బయట నిలబడుకొని నేను నవ్వుకుంటున్నాను. అరే పిచ్చి వాళ్ళారా, లక్షలో వ్యాపారం చేసే నడి రోడ్లో ఉన్నాము, వీళ్ళేంట్రా 1400 పెట్టుకుని ఇదంతా ఒక షాప్ అంట, ఇదంతా ఒక వ్యాపారం అంట, దీని పోయి ఏ దేవుడు రా కాపాడతాడు? పరిహాసం చేస్తూ బయట నిలబడుకొని ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, జరిగిన కార్యం ఏంటి? మా అన్నయ్య కన్నీళ్లతో, ప్రభువా మా జీవితం అంతమైపోతున్న జీవితం, ఇకపై నీవు మాత్రమే వెలిగించగలవు, నీవు తప్ప మాకు వేరే మార్గం లేదయ్యా అని చెప్పి కన్నీళ్లతో ప్రార్థించగా, ఆ కన్నీటి ప్రార్థన ఈరోజు అదే సత్యవేడు ప్రాంతంలో అదే వ్యాపారాన్ని అనేక లక్షలకి దేవుడు గొప్ప చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే వ్యాపారాన్ని ఈరోజు లక్షలుగా చేశారు. ఈరోజు యేసు నామములో దేవుని సముఖంలో నిజాయితీగా ధైర్యంగా చెప్పగలను, ఆ రోజు వెనక బయట నిలబడుకొని ఏ దేవుడురా మిమ్మల్ని కాపాడుతాడు? పిచ్చి వాళ్ళారా, ఎవర్రా మీకు కాపాడుతారు? ఎవరు లేరు, ఎవరు కాపాడలేరని చెప్పి బయట నిలబడుకొని పరిహాసం చేసిన నా చేతిలోనే ఈ జీవ గ్రంథాన్ని ఇచ్చి సేవ చేయరా అని చెప్పి సేవకుడుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, జీవితం ముగించబడింది నువ్వు అనుకుంటున్నావు, లేదు, జీవితం ఇప్పుడే ప్రారంభించబడి ఉంది. చప్పట్లు కొట్టి హల్లెలూయా. యేసయ్య నామములో చెబుతున్నాను, ఈ రాత్రి దేవుడి యొక్క సన్నిధిలో చెబుతున్నాను, నీ కన్నీళ్లు తుడవబడబోతున్న రాత్రి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చావో, ఎటువంటి స్థితిలో నువ్వు ఇక్కడ కూర్చున్నా నాకు తెలియదు. ఒకటి మాత్రం సత్యం, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఆశీర్వదించబడి వెళ్ళబోతున్నావు. ఆమేన్. జీవితం అంధకారం అయిపోయింది అనుకుంటున్నావు, ఎడారి అయిపోయింది అనుకుంటున్నావు, ఎడారిలోనే నీటి ఊటను ఏర్పరచగలిగిన దైవం, అంతమై ఉన్న నా జీవితాన్ని, అంతమైపోయిన మా కుటుంబాన్ని తిరిగి చిగురింపజేసిన గొప్ప దైవం నేను ప్రకటిస్తున్న యేసు. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, ఓ ఇశ్రాయేలు, ఎంతకాలం ఇటు అటు తిరుగుతావు? ఎంతకాలం ఇటు అటు తిరుగుతావు? నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకు రా, ఈ రాత్రి నీ జీవితాన్ని అలంకారంగా మారుస్తా. ఆమేన్.